సో 24 తారీఖు పోచమ్మకు ఏడుబోనం వేస్తాం మా ఊర్లో. లాస్ట్ టైం పోచమ్మ పండు పెద్దగా చేసుకున్నాం కదా, ఈసారి ఏడుబోనం వేసిస్తున్నాం. 2 కోళ్ళతో జడితిచ్చేసి కోసుకొని దేవికి ముక్కి తినడే. డబ్బల అమ్మవారికి ఇవ్వాల్సినవి అన్నీ ఉంటాయి. ఇగో ఇది ఒక అమ్మవారికి చీర పోచమ్మ తల్లికి, ఇది ఇంకొకటి పోచమ్మ తల్లికి చీర. ఇలా లాస్ట్ ఇయర్ చేసుకున్నాం కదా పండుగలు, అట్లనే ఈ సంవత్సరం కూడా చేయాల్సింది. అంటే ఎవ్రీ ఇయర్ నాకు సాధ్యమైనంత కాలం, నేను మంచుకున్నంత కాలం చేస్తా అని మొక్కుకున్నాను అన్నమాట. సో ఈ ఇయర్ చెయ్యాలా. ఇక లాస్ట్ టైంకి వచ్చింది. ఇవాళ డిసెంబర్ 24వ తారీఖు. సో 24 తారీఖు పోచమ్మకు ఏడుబోనం వేస్తాం మా ఊర్లో. లాస్ట్ టైం పోచమ్మ పండు పెద్దగా చేసుకున్నాం కదా, ఈసారి ఏడుబోనం వేసిస్తున్నాం. 2 కోళ్ళతో జడితిచ్చేసి కోసుకొని దేవికి ముక్కి తినడే. దాని తర్వాత శుక్రవారం దేవుడు, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం, ఇవి ఉన్నాయి. ఇవి చేయబోతున్నాం. పొద్దున్నే లేవాలి కదా, విలేజ్ అన్నాక లేచినాయి ఊళ్ళో. పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసి రెడీ అయినా. బొట్టు పెట్టుకోలేవు అని అడగకండి, పెట్టుకుంటా, అది కింద ఉంది బ్యాగ్లో. సో దాని తర్వాత నేను హైదరాబాద్కి నుంచి చీరలు ఓడిబియ్యం సామాన్ అంతా తీసుకొచ్చిన, అవి నేను మీకు చూపిస్తా. సో దేవికి నైవేద్యం 2 పోషవాలు ఉన్నాయి, ఊళ్ళ పోషవ, అటు సైడ్ పోషవ. సో అన్నము అటిజిమ్మల కూర వండుతారు అన్నట్టు. అటిజిమ్మలు అంటే ఎండు చేపలు. సో అవి వండి అవి నైవేద్యం పెడతారు. ఇక మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తే ఏం చేస్తారు అనేది చేసి 2 దేవుళ్ళకి సెపరేట్గా అన్నం అయితే వండేసినాం. దాని తర్వాత ఇదే అటిజిమ్మల కూర అంటాం మేము, ఎండు చేపల కూర. సో దీనికి తాలిపేయద్దు, తాలిపేయద్దు కాబట్టి అన్నీ వేసి ఉడకబెట్టేసారు అనమాట. ఇవేమో ఓడిబియ్యం సామాన్ చూపిస్తా. ఇట్లా ఒక డబ్బల అమ్మవారికి ఇవ్వాల్సినవి అన్నీ ఉంటాయి. 2 జాకెట్ బట్టలు, జనరల్గా చీరలు పోస్తారు కానీ ఇక చీరలు ఖరాబ్ కావద్దని పూజ సామాన్ అయినా ఇది ఇచ్చింది నాకు. 2 జాకెట్ బట్టలు, కుడుకలు, ఎలిగడ్డ, పసుపు కొమ్ము, తర్వాత పోక, దాని తర్వాత ఉచ్చడి వండు అని మేమంటాం, మీరు ఎండు ఖర్జూరం అంటారు కావచ్చు. సో దీంట్లో పసుపు కలపాలి. ఇగో పసుపు ఇక్కడ ఉంది, నూనె ఇక్కడ ఉంది, ఇవి కలిపి దేవికి పోయాల. సో 2 దేవుళ్ళు అన్నా కదా, సేమ్ ప్యాకెట్ ఇది. ఇంట్లో ఏమేమి అవుతున్నాయో ఇవన్నమాట. ఇగో ఇది ఒక అమ్మవారికి చీర పోచమ్మ తల్లికి, ఇది ఇంకొకటి పోచమ్మ తల్లికి చీర ఓడిబియ్యం పెడతామన్నట్టు, అందుకోసమని ఈ 2 చీరలు తీసుకున్నా. అండ్ దేవుడికి బంగారు నాగాలు పెడతారు, కాకపోతే నాకు అంత స్తోమత లేదు కాబట్టి మీరు అందరు మంచిగా బ్లెస్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా, నెగిటివ్గా చూడకుండా, బగ్గ వ్యూస్ ఇచ్చి, బగ్గ పైసలు ఇస్తే, బగ్గ బ్రాంచ్ వస్తే దేవుడికి కొనిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు దేవుని కన్నా ఏది కాదు. మంగళసూత్రం ఎంత మంచిగా ఉంది కదా, అచ్చం గోల్డ్ లెక్కనే ఉంది. అండ్ అమ్మ వాళ్ళకి ఇట్లా సొమ్ములు కొన్నా. ఇదొక చౌకర్, చూపిస్తాం మొత్తం పెట్టినాక.
మోడల్ నాగంపేట మోడల్. జడ్తి మన చెప్పు అను జడ్తి జయజాన్ అనరా. పని చేస్తున్నావా గంగుల్? అయ్యో కష్టం. బిల్డప్ ఇయ్యద్దు అందుకోసమే. బేసానా